అంటే భగవంతుడు కూడా మనకు మంచి చెడు అని ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణలోంచి సింపుల్ గా అర్థం చేసుకోవాలి అని అంటే 2 మార్గాలు మన ముందర ఉంచారు. నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావు అని అంటే అందరం కూడా కొంచెం మనకి ఎంజాయ్మెంట్ కు దగ్గరగా ఉండి సులువుగా ఏది ఉంటే ఫస్ట్ దాంట్లో వెళ్ళిపోతాము. అదే అతి కష్టవంతమైనది ముందుకు వెళ్తున్నా కొద్దీ. ఏదైతే ముందు నుంచే మనం కష్టపడుతూ వెళ్తామో వెళ్ళేసరికి చివరికి అదే అందంగా ఉంటుంది అనటానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. అంటారు కదా మేడం, మనం ఏం చేసినా కూడా మొదటి మెట్టు దగ్గర నుంచి ప్రారంభిస్తే మెట్లు ఎక్కుకుంటూ వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అది అలా ఫిక్స్ అయిపోతుంది అని చెప్పి నిజంగా చాలా విషయాలు అర్థం చేసుకోవచ్చు మీరు చెప్పిన ఆ ఎగ్జాంపుల్ నుంచి. ఇవన్నీ కూడా ఈ మెసేజ్ నిజంగా పిల్లల వరకు వెళ్ళగలిగితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వాళ్ళ లైఫ్. దీన్ని వాళ్ళు ఒక ఆచరణలో పెట్టుకోగలిగితే వాళ్ళ లైఫ్ లో ఎగ్జాక్ట్లీ అద్భుతం మేడం నిజంగా. ఇప్పుడు మీరన్నట్టుగా స్వర్గం నరకం అన్నారు కదా మేడం, నిజంగా ఈ స్వర్గం నరకం అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుందంటారా, లేదంటే ఇది మనిషిని ఒక మంచి జీవనం వైపు తీసుకెళ్లడం కోసం చెప్పే ఉదాహరణ వరకు మాత్రమేనా? ఇది ఉదాహరణ కాదు, ఇది నిజంగా ఉంది. నిజంగా ప్రదేశాలు ఉన్నాయి. మొత్తం అంతా భాగవతం, శ్రీమద్ భాగవతంలో వ్యాసముని రాశారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎన్నో గ్రహాలు మీకు సైన్స్ లో కూడా మీకు చెప్తున్నారు. సో నిజంగానే అలాంటి ప్లేసెస్ ఉన్నాయి. ఎక్కడైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక సిటీలో అయినా స్టేట్ లో అయినా ప్రిజన్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని సరిదించడానికి, వాళ్ళని సర్దించడానికి, వాళ్ళని సరి చేయడానికి తీసుకువెళ్తారు. అలానే ఈ ప్లానెటరీ సిస్టమ్స్ లో కూడా అలాంటి గ్రహాలు ఉన్నాయి. ఎక్కడైతే వెళ్ళి మనం చేసిన తప్పులకి మనకి ఆ పశ్చాత్తాపం తెప్పించడానికి కొన్ని పనిష్మెంట్స్ మనకి ఇవ్వడం జరుగుతాయి. కొన్ని అక్కడ ఇవ్వడం జరుగుతాయి, కొన్ని బ్యాలెన్స్ పనిష్మెంట్స్ మళ్ళీ మనకి ఒక మానవ శరీరమైనా లేదంటే ఒక జంతు శరీరమైనా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మళ్ళీ మనం ఆ కర్మలు ఏదైతే మనం పూర్వంలో చేసామో దాని ఫలితాన్ని అనుభవించవలసిందే అన్నమాట. సో ఇది భయపెట్టడానికి కాదు, కానీ నిజంగానే ఆ ప్రదేశాలు అయితే ఉన్నాయని మన శాస్త్రంలో చెప్పబడింది అనమాట. అంటే అది మరణం అనంతరం మనం వెళ్లాల్సిన స్థితి అనొచ్చా? వెళ్ళాలి. కానీ కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు స్వర్గం నరకం ఎక్కడో ఉండదు, మనం ప్రస్తుతం ఏదైతే అనుభవిస్తున్నామో అందులో పడే ఇబ్బందులే మనకు నరకంతో సమానం, మనం పడే ఏదైనా మంచి అనుభూతులు ఉన్నాయో అదే స్వర్గంతో సమానం అంటారు కదా మేడం. మాతాజీ ఇప్పుడు కర్మ అనేసరిక డిఫరెంట్ వేస్ దాన్ని రిజల్ట్ ఇస్తుంది. కొన్ని కర్మలు ఇన్స్టెంట్ అన్నమాట, ఇన్స్టెంట్ మ్యాగీ లాగా ఇన్స్టెంట్ కర్మ. అంటే ఈ రోజు నేను ఐస్ క్రీమ్ తినేసాను, వెంటనే ఒక గంటలో దగ్గుతాను, జలుబు. సో అది ఇన్స్టెంట్ అన్నమాట. కొన్ని డిలేడ్ ఉంటాయి అన్నమాట. నిన్న రాత్రి చాలా ఎక్కువ తినేసాను, ఈ రోజు కడుపు నొప్పి. కొన్ని ఏంటంటే ఇప్పుడు ఎవరో స్మోక్ చేస్తున్నారు, 1 year 2 years వరకు ఏమీ తెలియదు, 10 years తర్వాత దాని ఒక కర్మతాలు ఒక ఫలితం, అప్పుడు వాళ్ళ లంగ్స్ పాడైపోయి అన్ని రకాలుగా. సో అలానే ఇప్పుడు మీరు అన్నారు పెద్దవాళ్ళు అంటున్నారు ఇక్కడే దాని ఫలితాలు. ఎస్, కొన్ని ఇక్కడే ఉంటాయి, కొన్ని ఇన్స్టెంట్ గా ఇక్కడే ఉంటాయి, మనం చేసే కర్మను బట్టి. ఎస్, కొన్ని కర్మలు ఈ జన్మంలోనే ఇక్కడే తప్పు చేసిన వెంటనే మనకి తప్పు ఫలితాలు అన్నమాట వస్తాయి. కానీ కొన్ని అలా డిపాజిట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ మేబీ స్వర్గానికైనా నరకానికి వెళ్ళి దాన్ని అనుభవించే పరిస్థితి వస్తుంది అనమాట. సో కొన్ని ఇన్స్టెంట్ గా, ఈవెన్ మనం ట్రీస్ లో చూస్తే కదా, ఒక రైస్ అనేసరికి 4-5 months లో పడుతుంది వచ్చేస్తుంది, మ్యాంగోస్ 7-8 years అవుతుంది. అలానే కొన్ని కర్మలు ఎస్ ఇక్కడే ఈ లోకంలోనే ఈ శరీరంలోనే మీరు అనుభవించేస్తారు, అక్కడికి ఆ రిజల్ట్ మీకు వచ్చేస్తుంది. కొన్ని అలా అలా మీకు ఒక కథ చెప్పాలి. ధృతరాష్ట్రకి 100 మంది పిల్లలు ఉన్నారు, అందరు చనిపోయారు మన కురుక్షేత్ర వార్ లో. అప్పుడు తను చాలా బాధ ఫీల్ అయ్యాడు. బాధ ఫీల్ అయినప్పుడు తను మాట్లాడుతుంటే నాకు ఎందుకు ఇలా అయ్యిందంటే, అప్పుడు విదురు అన్నాడు అనమాట, పూర్వంలో మీరు ఒక వేటగాడు, మీరు ఏం చేశారంటే ఒక పక్షిని చంపడానికి ప్రయత్నించారు. అవును, ఆ పక్షి తెలుగులో నెక్స్ట్ కి ఏమంటారు, గూడు. పక్షి తనకు ఒక 100 eggs ఉన్నాయన్నమాట, పిల్లలు. ఇంకా వాళ్ళు ఎగ్ నుంచి బయటికి రాలేదు. అక్కడ అలా ఉంటే ఇతను ఆ పక్షి మీద బాణం వేశాడు. వేసినప్పుడు అది ఎగిరి వెళ్ళిపోయింది. దీనికి కోపం వచ్చింది, అంత పర్ఫెక్ట్ గా వేసాను, ఇది రైట్ మూమెంట్ కి ఎగిరింది అని కోపంతో ఆ ఒక నెస్ట్ తీసుకొని ఆ 100 eggs ని అలా పడేశాడు. సో ఆ పక్షి ఏడ్చింది అనమాట, తన ముందు తన 100 పిల్లలు చనిపోయారు. సో మీరు అది చేశారు కనుక మీకు ఈ పనిష్మెంట్ వచ్చింది. ఈ లైఫ్ లో మీకు కూడా 100 మంది పిల్లలు మీ ఎదురుగానే ఆ కురుక్షేత్ర భూమిలో ఒక్కరి తర్వాత ఒక్కరు చనిపోయారు. అవును. సో ధృతరాష్ట్ర అన్నారు,
కానీ మీరు అంటున్నారు ఇది ఎప్పుడో ఓ 50 జన్మల కిందట చేసిన పని 50 జన్మ వాళ్ళకు ఎందుకు వేచి ఉంది నాకు ఆ కర్మ ఫలితం ఇవ్వడము. సో అప్పుడు విదురు అన్నాడు, అంటే మీకు కొడుకు పుట్టాలంటే కూడా మీకు మంచి కర్మలు చేయాలి కదా, అలా పుట్టడు కదా, అందుకోసం 50 లైఫ్ టైమ్స్ మీరు చేసిన మంచి కర్మల వల్ల మీకు 100 బాయ్స్ 100 మంది కొడుకులు మీకు పుట్టారు. అండ్ తర్వాత ఆ 50 లైఫ్ టైం బ్యాక్ చేసిన తప్పుకి ఈ రోజు మీకు పనిష్మెంట్ వచ్చింది అనమాట. సో మీరు చూడండి కర్మను గహన ఆ కర్మ ఎలా ఉంటుంది అంటే దాని ఒక ఈక్వేషన్ ఎవరు చెప్పలేరు. మ్యాథ్స్ లో మీరు ఈజీగా చెప్పగలుగుతారు 2 + 2 4. మీరు చేసిన అదే వస్తుంది, నేను చేసిన అదే వస్తుంది, రాత్రి చేసిన అదే వస్తుంది, పొద్దున్న చేసిన అదే వస్తుంది, జర్మనీలో చేసిన అదే వస్తుంది. కానీ కర్మ అలా కాదు. మీరు ఎప్పుడు ఏది ఎలా ఏం చేశారు, దాంతో కృష్ణుడు ఎలాంటి కాంబినేషన్ పెడతారో తెలియదు, ఎలాంటి కర్మ ఎప్పుడు బయటికి వస్తుందో తెలియదు. ఇది చాలా కర్మనో గహనాగతి, ఎవ్వరు అర్థం చేసుకోలేరు. చాలా గూఢమైన రహస్యమైన సైన్స్ ఇది. ఏం చేశారు పూర్వంలో, దాంతో ఏం మల్టిప్లై చేసి, ఏం డివైడ్ చేసి, ఏం సపరేట్ చేసి మీకు ఆ ప్రొడక్ట్ ని భగవంతుడు బయటికి ఇస్తాడు తెలియదు. ఆ సఫరింగ్ అయినప్పుడే అర్థమవుతుంది నేనేం చేశాను, జన్మలో ఏ పాపం చేశాను అంటుంటారు. నేనేం చేశాను. నేను పుట్టినప్పటి నుంచి ఎవరితో ఒక చెడు మాట మాట్లాడలేదు, నేను అందరితో ఎంత బాగుంటున్నాను, నాకెందుకు ఇలా అయ్యింది తెలియదు. పూర్వంలో ఎన్నెన్నెన్నెన్నో క్యాల్కులేషన్స్ ఉన్నాయి. అసలు ఈ కర్మ నుంచి మనం తప్పించుకునే అవకాశమే లేదా మాతాజీ? ఉంది, బై చాంటింగ్. యాక్చువల్గా మీరు ఏదైనా విత్తనం తీసుకుంటే దాన్ని మట్టిలో నాటితే నీళ్ళేస్తే మంచి మొక్క వస్తుంది. అవును. కానీ ఆ విత్తనాన్ని ఆయిల్ వేసి కొంచెం వేపేశారనుకోండి దాని నుంచి ఏమీ రాదు. అలానే మనం చేసిన కర్మాలన్నీ విత్తనాల్లాగా ఉన్నాయి. మనం ఎవ్రీ సింగిల్ డే మన లైఫ్ లో విత్తనాన్ని నాటుతున్నాం. ఏ మొక్క ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ఫలం మన హ్యాండ్ లో వచ్చినప్పుడు ఇదెక్కడి నుంచి వచ్చిందని అంటాం, కానీ మనమే ఎప్పుడు నాటేస్తాం. అవును. సో శాస్త్రాలు అంటారు ఆ విత్తనాన్ని మీరు దాన్ని కాల్చేయండి. సో దానికి రామరక్ష స్తోత్రంలో ఒక శ్లోకం ఉంది, భర్జనం భవ బీజానాం అర్జనం సుఖ సంపదా తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. రామ రామేతి గర్జనం. ఎవరైతే భగవంతుడు ఒక రామనామాన్ని తీసుకుంటారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే భర్జనం భవ బీజానాం, ఆ విత్తనాలు ఏదైతే మీరు నాటారో అది పకోడీ అయిపోతాయి, దాని నుంచి ఏ మొక్క రాదు, పోతాయి. అర్జనం సుఖ సంపద, మీ ఇంట్లో సుఖము సంపద వస్తుంది. తర్జనం యమదూతానా, ఎప్పుడు మీరు యమదూతాన్ని చూసే అవసరం లేదు. తర్జనం వాళ్ళు వెళ్ళిపోతారు, మీ ఇంటిలో అడుగు వేయరు. అదంతా నీ జీవితంలో కావాలంటే రామ రామేతి గర్జనం, భగవంతుడు నామం రామ రామ రామ. ఇంకా శాస్త్రంలో అంటారు మీరు రామ అని అనేసరికానే ఆ రా అనేసరికానే చేసిన అన్ని పాపాలు బయటికి వెళ్ళిపోతాయి. మా అని ఎందుకు అంటున్నామంటే మా చెప్పినప్పుడు అది మళ్ళీ వెనక రాకుండా ఉంటాయి అన్నమాట. అంత పవిత్రమైనది రామనామం. రామ కృష్ణ అలా మనం భగవంతుడు ఒక నామాలు తీసుకుంటూ ఉంటే ఇవన్నీ పూర్వంలో చేసిన పాపాల నుంచి విముక్తులు అవుతాం. మన బ్యాంక్ అకౌంట్ లో ఏదైతే చెడు డిపాజిట్స్ చేసామో అది అలా విత్డ్రా అయి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మనం దాన్ని తగ్గించుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేస్తూనే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేసేది కూడా అధర్మంగా చేయకుండా ఉండేటట్టు చూసుకుంటే మనకు అంతా కూడా బ్యాలెన్స్ అయిపోయి బాగుంటుంది. చాలా మంచి పాయింట్ చెప్పారు. అంటే ఒక కార్ డ్రైవ్ చేస్తే ఎక్సిలేటర్ మీద కాలు పెట్టాలి, బ్రేక్ నుంచి కాలు తీసేయాలి. అవును, రెండు పెట్టుకుంటే కారు ముందుకి వెళ్ళదు. అలానే ఓకే, మనం జపం చేస్తున్నాము, పూర్వంలో చేసిన పాపాల నుంచి విముక్తులయ్యాం. ఇప్పుడు కొత్త కర్మాలు ఏదైతే ఉన్నాయో అది చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ చేయాలి. మళ్ళీ అది కంటిన్యూ చేస్తారనుకోండి ఆ సైకిల్ నుంచి ఇంకా తప్పదు. కొత్త కర్మాలు మళ్ళీ దాని కొత్త ఫలితాలు. పాత కర్మాలు అన్ని పోయాయి కానీ మళ్ళీ కొత్త కర్మాలు, అదొక కంటిన్యూస్ సైకిల్. సో ఇటు జపం చేయడము, ఇటు మంచి కర్మాలు, మంచి కాదు చెడు కాదు, ఆధ్యాత్మిక కర్మ. అంటే మీరు ఏదైతే చేస్తారో భగవంతుణ్ణి కేంద్రీకరించి చేస్తే దానికి ఎటువంటి కర్మ ఫలితం ఉండదు అని భగవద్గీత అంటారు. కర్మ అకర్మ వికర్మ. అకర్మ వికర్మ అంటే చెడు కర్మలు, కర్మాలంటే మంచి కర్మాలు. అకర్మాలంటే మీకు దాని చెడు ఫలితం రాదు, మంచి ఫలితం రాదు, మీ ఆధ్యాత్మిక ఫలితం వస్తుంది. సో
మనం ప్రయత్నించవలసింది అదే అన్నమాట. ఏదైతే మనం దైనిక జీవితంలో చేస్తున్నామో భగవంతుని తలుచుకొని చేయండి. తింటే భగవంతుని తలుచుకోండి, మాట్లాడినప్పుడు గోవిందనామం చేసుకోండి, ఏదైనా మొదలు పెట్టినప్పుడు కృష్ణుని తలుచుకోండి. అలా భగవంతుని తలుచుకొని చేసింది ఆ కర్మ. పూర్వం పెద్దవాళ్ళంతా కూడా ప్రతి కదలికలో వాళ్ళకి ఇష్ట దైవం ఎవరైతే ఉంటారో ఆయన నామాన్ని తలుచుకుంటూనే చేసేవారు. అది ఎటువంటి పనైనా సరే, పడుకొని లేస్తున్నా, కింద కూర్చొని లేస్తున్నా, ప్రతి పనిలో వాళ్ళు నామస్మరణ చేస్తూనే ఉంటారు. లైట్ ఆన్ చేసిన, ఏదైనా ఒక పుస్తకంలో రాసే ముందు గోవిందనామం రాయడం అయినా. అవును, సో బ్యూటిఫుల్ ఇట్ ఇస్. మాతాజీ, కర్మలు తప్పించుకోగలుగుతామా అని అంటే దానికి మంచి ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పడం జరిగింది. అంటే ఇది మనమంతా కూడా తెలిసే చేస్తున్నాము కానీ తెలియదు అన్న భ్రమలో ఉంటున్నాము. నిజంగానే మనకు తెలియకుండా కొన్ని కర్మలు చేస్తూ ఉంటాము. వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటారా మాతాజీ? సో మనం తెలియకుండా చేసిన చాలా పాపాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, తెలియకుండా కూడా ఏదో లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. మేము నడుస్తున్నాము, చీమిల మీద కాలేస్తూ ఉంటాం, అలాంటి ఎన్నో తెలియకుండా పాపాలు చేస్తున్నాం. కానీ తెలిసి చేసినా తెలియకుండా చేసినా తన ఒక ఫలితం అయితే ఒకటే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడి తాలూకా నామ జపం చేస్తామో తర్వాత తెలియకుండా చేసిన పాపాల నుంచి చాలా ఈజీగా విముక్తులైపోతాం అనమాట. అందు గురించి కదా మేము హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తుంటాం ఇస్కాన్ డివోటీస్. మా దగ్గర ఒక మాల ఉంది. సో ఈ మాలలో ఆల్మోస్ట్ 108 పూసలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క పూస మీద నేను 16 పేర్లు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 16 సార్లు చేస్తాం. సో 16 into 16 into 108 ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ టైమ్ ఎ పర్సన్ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్, ఎ హెల్దీ పర్సన్. ఒక ఆరోగ్యం కలిగిన మనిషి ఒక రోజు 24 అవర్స్లో ఎన్నిసారి శ్వాసాలు తీసుకొని వదులుతారో ఈజ్ ఈక్వల్ టు 16 into 16 into 108. దాని అర్థం ఏంటంటే ఇలా జపం చేయడం వల్ల కనీసం నా ప్రతి శ్వాసంలో భగవంతుడు ఒక నామం ఉండడం వల్ల తెలియకుండా చేసిన పాపాల నుంచి మనం చాలా ఈజీగా విముక్తులవుతాం. సో ఏదైనా హరినామము చాలా పవిత్రం. ఎప్పుడైతే ఎవరైనా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తున్నారు, నామస్మరణ చేస్తున్నారు, అది మనని ప్యూరిఫై చేస్తూనే ఉంటుంది. ఏరియల్ సర్ఫ్ లాగా బట్టల్లో ఉన్న మరకలు వెళ్ళిపోతాయి. అలానే మనం ఎప్పుడైతే జపం చేస్తామో మన హృదయం పవిత్రం అవుతూ ఉంటుంది. పూర్వంలో చేసిన అన్ని అకౌంట్స్ క్లియర్ అయిపోతూ వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందు గురించి ప్రతి ఒక్కరు ఈ కలియుగంలో చాలా సరళమైన మార్గం. మీరు చూస్తే సత్యుగంలో వాళ్ళందరూ తపస్య చేసేవారు, హిమాలయ పైన వెళ్ళి. ఇప్పుడు మనం చేయలేము. త్రేతాయుగంలో మీరు చూస్తే శ్రీరాములు వారు యాగం చేశారు, సీతామాతని ఒక బంగార బొమ్మ తయారు చేసి. ద్వాపర యుగంలో చేస్తే అందరూ అర్చన. కానీ మనకి ఇప్పుడు యాగంకి సమయం లేదు, తపస్సుకి సమయం లేదు. సో కలియుగంలో మానవుల కోసం భగవంతుడు చాలా సునాయాసమైన మార్గము, కేవలం హరేర్నామం. సో కలిసంత్ర ఉపనిషత్తులో అంటారు, హరేర్నామ ఏవహి కేవలం కలు నాస్తేవ గతిరన్యత. ఇంకా ఏమీ గతి లేదు ఈ కలియుగంలో. కేవలం భగవంతుడు ఒక నామం ఎవరైతే జపం చేస్తారో వాళ్ళు అన్ని పాపాల నుంచి విముక్తులవుతారు, వాళ్ళకి కృష్ణ భక్తి దొరుకుతుంది, అండ్ వాళ్ళు ఆనందంగా జీవించగలుగుతారు అన్నమాట. మాతాజీ, ఒక్క నామము మంత్రము ఇలా మనం చేయగలిగితేనే మనం అన్నిటి నుంచి విముక్తి పొందుతాము, మంచి గతి పొందుతాం అంటున్నారు. కానీ కొంతమందిని చూస్తూ ఉంటాము, ఎంతసేపు చెడు మార్గంలోనే వెళ్తుంటారు, అయినా చాలా ఆధ్యాత్మికంగా భగవంతుడికి దగ్గరగా ఉంటుంటారు. కొంతమంది చాలా మంచిగా ఉంటారు, మంచి పనులే చేస్తుంటారు, ఎంతసేపు భగవంతుడి సేవలో ఉంటుంటారు. ఒకవేళ భగవంతుడిని పట్టించుకోకపోయినా మనుషులకి సేవ చేయటము, దానం చేయటము, ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటారు. అంటే ఇదంతా ఒక రకంగా వాళ్ళు మంచి పనులు చేస్తున్నట్టే అనుకుంటాము, అయినా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఎందుకంటారు మాతాజీ? యాక్చువల్గా మనం ఏంటంటే భగవంతుడి తాలూకా ఒక రక్షణ తాలూకా నిర్వచనాన్ని చాలా నేరోగా చెప్తున్నాం. యాక్చువల్గా భగవంతుడు ఒక రక్షణ అనేక రకంగా ఉంటుంది. కేవలం మన శరీరాన్ని కాపాడమే కాదు, ఆయన మన మానసికంగా మన ఆత్మని కాపాడతారు, ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తారు, అన్ని రకాలుగా భగవంతుడు మనకి రక్షణని ఇస్తారు. మనం ఏమనుకుంటామంటే నా ఆరోగ్యాన్ని కాపాడలేదు అంటే భగవంతుడు నన్ను కాపాడలేదు, నా డబ్బులు సంపాదించలేకపోయానంటే భగవంతుడు నన్ను కాపాడలేదు. కానీ భగవంతుడు ఒక ప్రణాళిక వేరేగా ఉంటుంది. నేను మీకు ఒక కథ చెప్తాను. ఒక గుడిలోని బృందావనంలోనే ఒక ఉడ్చేవాడు ఉన్నాడు, అంటే టెంపుల్ అంతా శుభ్రం చేసేవాడు, స్వీపర్. తను చాలా మంచి భక్తుడు. తను ఒకసారి భగవంతుడితో మాట్లాడుతున్నాడు విగ్రహంతో.
అయ్యా మీరు రోజంతా ఇలా నిలబడతారు కదా, చూసి నాకు చాలా బాధ వేస్తుంది. నేనైతే ఊడ్చిన తర్వాత కనీసం సాయంత్రం నిద్రపోతాను, మీకు రెస్ట్ అనేది ఉండదు, అలా నిలబడి ఉంటారు. మీరేమనుకోకపోతే నేను మీకు ఏమైనా సాయం చేయవచ్చా? భగవంతుడు నువ్వెలా సాయం చేస్తా, నేను రోజంతా ఇక్కడ ఉండాలి కదా, భక్తులు వస్తారు ఏదో ఒకటి చెప్తుంటారంటే దాంట్లో ఏముంది, మీరు కొంతసేపు రెస్ట్ తీసుకుంటే నేను నిలబడతాను మీ ప్లేస్ లో అని. అప్పుడు భగవంతుడికి నవ్వొచ్చి సరేలే నువ్వు నిలబడు, కానీ ఒక కండిషన్, ఏం మాట్లాడొద్దు, నువ్వు చుప్చాప్గా ఉండాలి అని అన్నాడు. మీరు కూడా ఏం మాట్లాడరు కదా, మీరు అలానే ఉంటారు కదా, దాంట్లో ఏంటి గొప్పది, అదే కదా నేను చేస్తానండి, మీరు వెళ్ళండి పడుకోండి. అయితే భగవంతుడు సరే అయితే, కానీ కండిషన్ నువ్వేం మాట్లాడను, మీరు వెళ్ళండి, నేను ఏం మాట్లాడను అలానే ఉంటాను, అదే కదా అలా కదా నిలబడాలి, దాంట్లో ఏంటి గొప్పది అని అన్నాడు. భగవంతుడు వెళ్ళిపోయారు. తిని ఇంకా భగవంతుడి ప్లేస్లో వచ్చేసాడు. అప్పుడు ఏం చేశారంటే అక్కడ ఒక ధనికుడు వచ్చాడు. వచ్చేసి తను డబ్బులు తీసేసి హుండీలో వేసేసి ఆ మనీ పర్స్ అక్కడ మర్చిపోయాడు. మర్చిపోయి తను వెళ్ళిపోయాడు. ఇంకొకతను వచ్చాడు పేదవాడు. తను భగవంతుడికి అడుగుతున్నాడు అనమాట, ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాడు, తినడానికి ఏమీ లేదు, ఏదైనా దయ చూపించండి అని. అలా కళ్ళు మూసుకొని కళ్ళు తీసినప్పటికీ ఆ పర్స్ కనిపించింది. ఓ మేబీ ఇది భగవంతుడు ఒక అనుగ్రహం అని వెంటనే ఆ పర్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకొకతను వచ్చాడు నావికుడు. ఈరోజు నా నౌక ప్రయాణం ఉంది, ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తానో 6 నెలల తర్వాత మిమ్మల్ని నన్ను కాపాడండి, మా కుటుంబంలో ఉన్న అందరినీ బాగా కాపాడండి అని ప్రార్థించి తను అలా వెళ్ళిపోతున్నాడు. ఆ లోపల ఏంటంటే ఆ ధనవంతుడు చూస్తే పర్స్ లేదని ఎవరు తీసుకున్నారని అనుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. తీసుకుని రండి మనం ఇచ్చేసుకుందాము, ఎవరు నా పర్స్ తీసుకున్నారంటే ఆ లోపల గుడిలో ఎవ్వరు లేరు, ఇతనే ఉన్నాడు నావికుడు ప్రార్థిస్తున్నాడు. వెంటనే ధనవంతుడు ఏం చేశాడు, పోలీస్కి ఇతనే తీసుకుని ఉంటాడు, ఎవరు లేరు తను చెక్ చేయండి. మొత్తం అంతా చెక్ చేశారు, పర్స్ లేదు. తను అంటున్నాడు లేదు నేను ఒప్పుకొని, ఇతనే తీసుకొని ఉంటాడు, ఇతనే తీసుకొని ఉంటాడు. సో మొత్తం మీద ఏంటంటే ఈ పోలీస్ ఇంకా తన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు మన డూప్లికేట్ భగవంతుడు ఏదైతే ఉన్నాడో తను అన్ని చూస్తున్నాడు, కానీ చెప్దామంటే భగవంతుడు అన్నారు కదా ఏం మాట్లాడొద్దు. చివరికి ఇంకా ఊరుకోలేక ఆగండి ఆగండి, తను ఏం చేయలేదు, తను ఏం తీసుకోలేదు, ఆ పేదవాడు ఎవరైతే ఆ టెంపుల్ బయట గుడిసెలో ఉంటున్నాడు తనే తీసుకున్నానని చెప్పేశాడు. చెప్పేస్తే తిని వదిలేసి తను అరెస్ట్ చేశారు. ఇంకంతా అయిపోయింది. రాత్రి భగవంతుడు వచ్చాడు. వచ్చినప్పటికీ ఎలా గడిపింది ఈ రోజు అంటే చాలా బాగుంది, అసలు నేను చాలా హెల్ప్ చేశాను, చాలా మందికి న్యాయం చేశాను, నేను నీకు చెప్పాను కదా అసలు నువ్వు మాట్లాడవద్దంటే, అరే మీరు వినండి ఫస్ట్ నేను ఏం చేశాను, ఎంత గొప్ప పని చేశాను, మొత్తం స్టోరీ చెప్పాను. అప్పుడు భగవంతుడు ఇలా తల పట్టుకుని కూర్చుని ఏ మంచిగానే చేశాను కదా అంటే, అయ్యో బాబు నీకు నా ప్రణాళిక తెలియదు. ఆ ధనవంతుడికి ఈరోజు రాత్రి హార్ట్ అటాక్ వస్తుంది, తను ఇప్పటి వరకు ఏ మంచి కార్యం చెయ్యలేదు, కావాలని తనకి ఎలా తను మర్చిపోయాడు కదా, అజ్ఞాత సుకృతి. ఆ పేదవాడు తన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి వాడితే తనకు ఒక సుకృతి వస్తుంది, తనకు ఒక మంచి కర్మ వస్తుందని ఏర్పాటు చేశాను. కనీసం పైకి వెళ్ళినప్పటికీ తనకు ఒక అవకాశం ఇస్తారు, మంచి పని చేస్తారు, నువ్వు ఆ అవకాశాన్ని తీసేసుకుంటావు. ఆ పేదవాడు ఉన్నాడా, తన ఆకలితో అలమడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా, ఈ రోజు వాళ్ళకి ప్రసాదం అందించకపోతే వాళ్ళు చనిపోతారు. అంత ప్రార్థించారు కదా, దానికి అందించాలని నేను అనుకున్నాను, అందుకోసం ఏర్పాటు చేశాను. అదంతా బాగానే ఉంది, కానీ వాళ్ళ పాపం నావికుడు తను ఏం తప్పు చేయలేదు కదా. నావికుడు ఏ నౌకలో అయితే ఈరోజు వెళ్తున్నాడో ఆ నౌక మునిగిపోతుంది అనమాట. అందుకోసం నేను కావాలని ఇది చేశాను. తన రాత్రి అంతా జైల్లో ఉండిపోతే ఆ నౌక తను వదిలేసి వెళ్ళిపోతుంది కదా, షిప్ తన జీవితాన్ని కాపాడదామని నేను ఆ ప్రణాళిక వేశాను. అప్పుడు తను అనుకున్నాడు భగవంతుడు ఇంత ప్రణాళిక ఉంటాయా మీకు. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు చూడు, ఏదైతే మన జీవితంలో జరుగుతుంది, మనం ఇటు చూసామా అటు చూసామా, ఇలా నవ్వామా, ఇతను వచ్చాడా అది పెట్టామా, ప్రతిదీ భగవంతుడు ఒక ప్లానింగ్ ఉంటుంది. ఈ నిమిషం అది మనకి ఇదేంటి ఇలా జరిగిందని అనిపిస్తుంది, దాని వెనక ఏంటి స్టోరీ మనకి తెలియదు. ఈవెన్ భగవంతుడు సమ్టైమ్స్ వి ఫీల్ ఇతను చాలా మంచివాడు, తనకెందుకు చెడు జరుగుతుంది, మనకి తెలియదు ఆ చెడు వెనక కూడా భగవంతుడు ఒక ప్రణాళిక ఎలా ఉంది. ఆ నిమిషం మనకు అది చెడు అవుతుందని అనిపించవచ్చు, మేబీ దానిలో ఏదైనా గుణపాఠం ఉంది, మేబీ భగవంతుడు ఒక ప్రణాళిక ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను. ఆమె మదర్ ఆఫ్ 2 sons. మా పెద్దోడు చిన్నప్పుడు, టుడే హీస్ 24, చిన్నప్పుడు బాటిల్లో పాలు తాగుతారు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఇలా పాలు తాగిపిస్తుంటే తను భోజనం తినడు, పాలు ఆపేయాలి. కానీ చిన్నోడు చిన్న బాబు కదా వినట్లేదు, ఆ పాల బాటిల్ చూస్తే తాగాలని అనిపిస్తుంది. నేనేం చేశాను, ఒకరోజు ఒక టాయ్ స్టోర్కి వెళ్ళిపోయి టాయ్ కాక్రోచ్ ఉంది కదా కొన్నాను. ఆ బాటిల్లో కాక్రోచ్ పెట్టేసి టేబుల్ మీద పెట్టాను. అతను చూసి నాకొద్దు, నేను తాగను, నాకొద్దు అంటే అప్పటి నుంచి రైస్ తినడం మొదలు పెట్టారు. ఇప్పుడు మీరు సడన్ గా ఇంటికి వస్తే మీరు ఏమనుకుంటారు నా గురించి, ఎంత క్రూరం అసలు, ఇలా కూడా ఎవరైనా ఉంటారా, చిచ్చే
ఇలా ఉంటారా మాతాజీ, కానీ మీకు స్టోరీ మొత్తం తెలిస్తే మీకు అర్థమవుతుంది. అంటే నేను ఎందుకు చేస్తున్నాను, తను మంచిగా తినాలి. అలా మనకు ఒక్కొక్కసారి భగవంతుని చూస్తే ఇలా చేస్తారా, అసలు పాపం ఇంత మంచివాడు తనకి ఇలా చేశారు, స్టోరీ మొత్తం తెలియదు మనకి. స్టోరీ మొత్తం ఏముంది, తిట్టేస్తారు ఇంకా భగవంతుని మాతాజీ. అసలు నిజంగా ఉన్నాడా భగవంతుడు, లేనే లేడు, ఉంటే ఇలా చేస్తాడా, అసలు ఎంత కష్టం తెచ్చాడు చూడు వాళ్ళకి, ఇలా మాట్లాడతాడు. స్టోరీ మొత్తం తెలియదు, అసలు ఏముంది ఆ స్టోరీ. నేను నా క్లాసెస్ లో ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన జీవితంలో ఏదైనా తప్పు జరిగితే మనం ఏమనుకోవాలంటే పిక్చర్ అవి బాకీ హై, మూవీ ఇంకా బాకీ ఉంది, ఇది ఓన్లీ ఇంటర్వెల్, ఇంకా స్టోరీ ఎండ్ అవ్వలేదు మనకి. ఇంటర్వెల్ లో కూడా మీరు మూవీస్ లో కూడా స్టార్టింగ్ ఇంటర్వెల్ బిఫోర్ హీరోకి అందరు కొట్టేస్తున్నారు, ఇది అది ఇది, తర్వాత తనకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసి ఇంకా ఇంటర్వెల్ తర్వాత తనందరినీ, అలా మన జీవితంలో కూడా అలా ఎన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి. మనకి తెలియదు కృష్ణ ఎలాంటి పరిస్థితులు మనకి ఎందుకు పెట్టాడు, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి, అది మన జీవితంలో ఎలా ఒక మార్పుల్ని తీసుకొస్తుంది మనకి తెలియదు. హ్యావ్ పేషెన్స్, 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 ఊర్పు ఊర్పు ఊర్పు, మంచి వెయిట్ చేయాలి. పిక్చర్ అవి బాకీ ఉంది, ఇంకా ఎండింగ్ రాలేదు. అండ్ ఒకవేళ ఏదైనా మన జీవితంలో జరుగుతుందని ఒకటే అనుకోవాలి, దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇంటర్వెల్ తర్వాత పిక్చర్ని మార్చే అవకాశం మీ చేతిలో ఉంది. ఇప్పుడు వరకు భక్తి చెయ్యలేదు, భగవంతుని తలుచుకోలేదు, పర్వాలేదు, ఇప్పుడైనా మొదలు పెట్టండి. ఇప్పుడైనా కృష్ణుడు ఒక రక్షణ కోసం ప్రార్థించండి, ప్రే చేయండి. సో నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ప్రేయర్స్ అంటే కీప్ ఆన్ డూయింగ్ అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. పుష్ అని ఉంటుంది కదా, పుష్, ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. చేస్తూనే ఉండండి, చేస్తూనే ఉండండి. లార్డ్ హ్యాస్ హిస్ ఓన్ ప్లాన్. ఒక ప్రత్యేకమైన మంత్రం కానీ శ్లోకం కానీ ఏదైనా ఉందా మాతాజీ, అలా ప్రతి నిత్యము స్మరించుకోవడానికి సంబంధించి? తప్పకుండా. కలిసంత్ర ఉపనిషత్తులో, భవిష్య పురాణంలో చెప్పిన ఈ ఒక మంత్రం ఉంది, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. వెరీ సింపుల్గా ఉంది, దీనికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు. మీరు ఎక్కడ కావాలి, ఎప్పుడు కావాలి దీన్ని మీరు నామం చేసుకోవచ్చు. వంట చేసినప్పుడైనా, కార్లు తిరిగినప్పటికైనా, ఏదైనా పని చేసినప్పుడైనా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఈవెన్ లేడీస్ మెన్సురేషన్ సైకిల్ టైంకైనా, లేదైనా మీరు స్నానం చేసినా లేనా, ప్రతి పరిస్థితిలో చాలా పవిత్రమైన మంత్రము. కలియుగంలో అందరూ ఆ బిజీ స్కెడ్యూల్కి మైండ్లో పెట్టుకొని తయారు చేసిన ఈ మంత్రము, దానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితులైనా ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు అన్నమాట. అంటే మామూలుగా ఆహారం అంటే మాంసాహార భోజనం తీసుకున్న టైంలో కానీ, లేదు అని అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆడవారి ఆ 4 రోజుల సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఎటువంటి నామం కూడా పలకటానికి వీల్లేదు అంటారు కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పింది కరెక్ట్. కొన్ని మంత్రాలు ఉన్నాయి, లైక్ గాయత్రి మంత్రమైన, అలాంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి, దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. స్నానం ఆచరించాలి, ఈవెన్ మీరు వేసుకున్న బట్టలు కూడా మడిగా ఉండాలి అని చాలా రూల్స్ ఉన్నాయి. మనం అది కరెక్ట్గా చేయకపోతే దాని ఒక విపరీతమైన పరిణామాలు ఉంటాయి. కానీ హరే కృష్ణ మహామంత్రం చాలా సింపుల్. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా మీరు అదేంటంటే పోర్టేబుల్ గాడ్ అనమాట. మనం భగవంతుని చూడాలంటే టెంపుల్కి రావాలి కదా, లైన్ కట్టాలి. కానీ ఇది మనం ఒక పోర్టేబుల్గా మనం ఎక్కడ కావాలి అక్కడ, ఏ నిమిషం అయితే మనం కృష్ణ అని అంటున్నామన్నట్టు ఆయన మన ఒక నాలుక మీద ఉన్నారనమాట. సో భాగవతంలో ఒక శ్లోకం ఉందన్నమాట, నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామ నామినే. అభిన్నత్వం నామ నామినే. భగవంతుడు ఒక నామానికి, భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. మనం ఎప్పుడైతే కృష్ణ అని పలుకుతున్నామో ఆయన మన నాలుక మీద ఉన్నారు. భగవంతుడు ఆయన నామ లోపల కాదు, భగవంతుడే నామము. ఆయన నామ రూప ఏది తేడా లేదనమాట. సో మనకి ఎప్పుడు కావాలి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం వెంటనే భగవంతుడు ఒక నామం తీసుకోవాలి. అంటే మనం ఆలయానికే వెళ్ళాల్సిన అవసరమే లేదు. భగవంతుడు మన ముందర ఉన్నట్లే. ఇన్ఫాక్ట్ నా సొంత జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితి ఫేస్ అయినా కూడా ఇమ్మీడియట్లీ నేను జస్ట్ ఆ నామాన్ని, ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎక్కడైనా, సో మెనీ సిచ్యువేషన్స్ వీ ఫేస్, వెంటనే నేను భగవంతుడి నామం తీసినప్పటికీ ఐ ఫీల్ సో సేఫ్,
సో ప్రొటెక్టెడ్. చాలా మంది అడుగుతుంటారు హౌ యు ఆర్ ఏబుల్ టు ఫీల్ సో సేఫ్. నేను ఒకటే అంటాను, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృద సర్వభూతానం. సో నేను అంటాను, ఈ ప్రపంచంలో ఎవరైతే అందరికైనా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, తను నన్ను ప్రేమిస్తున్నాడు, అండ్ ప్రేమించడమే కాదు, సర్వభూతానం, తన అందరి హృదయంలో ఉన్నాడు. అండ్ తనకి ఎల్లప్పుడూ నా ఒక రక్షణ గురించి ఆలోచించే తప్ప ఇంకేం పని కూడా లేదు. నా గురించి ఆలోచిస్తూ ఉంటాను, ఎందుకంటే అందరికీ ఆ కస్టమైజ్ పరమాత్మ ఉన్నారు. మీకు హృదయంలో మీ కృష్ణుడు ఉన్నారు, నా హృదయంలో నా కృష్ణుడు ఉన్నారు. సో అది మనకి ఎంత కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మై ఫ్రెండ్. హీ లవ్స్ మీ అండ్ తనకి నా తప్ప ఇంకేం పని లేదు. జస్ట్ నేను ఎలా ఉండాలి, నన్ను కాపాడుతూ ఉంటారు. సో అది మనకి ఎంత ధైర్యంని ఇస్తుంది అన్నమాట. అంటే మనం మామూలుగా ఆలోచిస్తుంటాము, అది మానవ సంబంధాల మధ్య ఇలాంటి విషయాలన్నీ ఉండాలి అని చెప్పి కొన్ని హోప్స్ పెట్టుకుంటారు, కానీ అవన్నీ భగవంతుడి దగ్గర నుంచి కూడా మనకు లభిస్తాయి. మనం కనుక ఆయనని చెప్పింది రైట్, మనం అనుకుంటాం ఇతను నాకు సహాయం చేయగలుగుతారు. ఓ కృష్ణ ఇస్ ది అల్టిమేట్. ఇన్ఫాక్ట్ నాకు ఇష్టమైన ఒక పాట పాడమంటారా? ఒక 2 లైన్స్. అంటే నాకు ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయితే నేను ఇది అనుకుంటాను, చింతకు చోటు లేదు నా హృదయంలో, చేరి శ్రీమన్నారాయణ దయా నాకు ఉండగా, చింతకు చోటు లేదు నా హృదయంలో, నది సముద్రములేవైనా భయము నాకు ఏలనో, నది సముద్రములేవైనా భయము నాకు ఏలనో, మత్స్యమూర్తి అండ నాకు దండిగా ఉండగా, మత్స్యమూర్తి అండ నాకు దండిగా ఉండగా, చింతకు చోటు లేదు నా హృదయంలో, చేరి శ్రీమన్నారాయణ దయా నాకు ఉండగా. ఇదే తలుచుకుంటాను. తెలుస్తోంది, అంటే మీరెంత ధైర్యంగా ఫీల్ అవుతున్నారో ఆ కృష్ణయ్యని చూసుకొని ఆ పాటలోనే, అంతే కదా మాతాజీ? సో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కృష్ణ ఉన్నాడు. ఆయన ఒక అంటే విఐపి వాళ్ళకి బాడీ గార్డ్స్ ఉంటారు కదండి, మనకి కూడా ఉన్నారు. ఆ బాడీ గార్డ్స్ కన్నా కూడా విఐపి బాడీ గార్డ్. జస్ట్ ప్రతి పరిస్థితుల్లో ఆయన మనతోనే ఉన్నారు. జస్ట్ ఆయన తలుచుకోవడమే అంతే. కృష్ణ అంటేనే ఆయన మన దగ్గరే ఉన్నారు. ద్రౌపదికి ఎలా అయితే కాపాడారు ప్రతి పరిస్థితిలో, పాండవాళ్ళకి భీమాకి, అలా ఆయన కేవలం పాండవులకి కాదు, ఆయన అందరినీ కాపాడతారు. ఆయన అందరి కోసం ఉన్నారు. ఆయన అందరికి ఒక ప్రణాళిక వేస్తున్నారు. అందరి జీవితం ఒక ఆధిపత్యం, ఒక ప్రణాళిక అన్ని ఆయనే చేస్తున్నారు. జస్ట్ మనం ఆయన వైపు చూడట్లేదు, మనకు ఆ నమ్మకం లేదు, మన ఆయన్ని పిలవట్లేదు అంతే. ద్రౌపదికి ఒకసారి హస్తినాపూర్లో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ద్రౌపది అనిందనమాట, కృష్ణ మీ మీద నాకు చిన్న కోపం ఉంది. ఆ అసత్ సభలో నా చీరలంతా లాగుతూ ఉంటే నిన్ను పిలిచాను, ఎందుకు ఆలస్యంగా వచ్చావు నువ్వు? అప్పుడు వెంటనే రావాలి కదా. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నీ ప్రార్థన నువ్వు ఎలాంటి ప్రార్థన చేసావు అంటే ఆవిడ మొత్తం పాడింది ప్రార్థన. అప్పుడు నువ్వు ప్రార్థనలో ఏం చెప్పావంటే, ఓ కృష్ణ, ఎవరైతే ద్వారకాలో ఉంటున్నాడో దయచేసి ద్వారకా నుంచి తొందరగా రా అని అన్నావు. అసలు నేను ద్వారకాను లేను, నేను నీ పక్కనే ఉన్నాను. నువ్వు అలా ఉన్నావని మళ్ళీ నేను ద్వారకాకి వెళ్ళి నా డ్రైవర్తో వచ్చాను, అందుకోసం ఆలస్యం అయ్యింది. నేను నీ దగ్గరే ఉన్నాను, నువ్వు ఎందుకు అన్నావు ద్వారకా నుంచి రా అని అన్నావు, నేను నీ దగ్గరే ఉన్నాను. సో ఆ ద్రౌపది పాడిన ఆ ప్రార్థన ఉంది కదా, అసత్ సభలో ఎప్పుడైతే చీరలు ఆగుతున్నారో అక్కడ ఆవిడ అంటుంది, ద్వారకాధీశ్ అనమాట. అదే ఆవిడ అంటుంది, శంఖ చక్ర గదా పాణి ద్వారికా నిలయచ్యుత గోవిందా పుండరీకాక్ష రక్షమాం శరణాగతి. సో ద్వారక అందుకోసం ఆలస్యం అయింది, నేను నీ దగ్గరే ఉన్నాను. సో కృష్ణ మన దగ్గరే ఉన్నాడు, జస్ట్ మీరు పిలవండి. అతను
వెయిట్ చేస్తున్నారు. జస్ట్ లైక్ తల్లిదండ్రులు ఒక్కసారి పిల్లలు ఆడుతూ ఉంటే అమ్మ అంటే అమ్మ వచ్చేస్తుంది, కనీసం పిలవండి. మనకి పిలవడానికి నమ్మకం లేదు, బద్ధకం ఉంది. పిలిస్తే చాలు, ఆయన రెడీగా ఉన్నారు అందరినీ సాయం చేయడానికి. ఓకే మాతాజీ, ఒక్క విషయం అడుగుతా, మీరు తప్పుగా అనుకోవద్దు సరేనా? తప్పకుండా అడగండి. అంటే చాలా మంది భగవంతుని నమ్మని నాస్తికులు, మూర్ఖులు ఉంటారు కదా, అటువంటి వారు చెప్తారు ఏంటి అంటే, ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ బట్టి నేను అనుకుంటున్నాను నిజంగా భగవంతుడు మన వెన్నంటే ఉంటాడు, మనం పిలిస్తే వస్తాడు, అన్ని సందర్భాల్లో మనకు కంటికి కనిపించకపోయినా ఆయన వంతు ప్రయత్నం, ఆయన సహాయం మనకి ఇస్తాడు అని నేను నమ్ముతున్నాను మీ మాటల్ని బట్టి. కానీ ఇటువంటి నాస్తికులు, మూర్ఖులు ఉంటారు, వీళ్ళు అదే లోకంలో ఎప్పుడూ ఉంటారు. కృష్ణుడు 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 అంటే ఒక కృష్ణుడు అనే కాదు, ఏ భగవంతుని ఎవరు నమ్ముతారో వాళ్ళ విధానంలో వాళ్ళు ఆ లోకంలో ఎప్పుడు ఉంటారు కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు. ఎవరు చేసుకున్న కర్మను బట్టదే, అంతేగాని అదంతా ఏం ఉండదు, అది ఒక లోకం అంతే, ఇలా మాట్లాడేస్తారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మాతాజీ? యాక్చువల్గా మాతాజీ సో మెనీ ఎన్ని నిజమైన ఘటనలు ఉన్నాయి. ఎక్కడైతే మీరు ఇన్ఫ్యాక్ట్ నేను ఒక పుస్తకం రాస్తున్నాను, త్వరలోనే అది రిలీజ్ అవుతుంది. మిరాకిల్స్, భగవంతుడు చేసిన మిరాకిల్స్ ఏమంటారు దాన్ని తెలుగులో, చమత్కారాలు. ఏదైతే ఆ పూర్వంలో సత్యుగ ద్వాపర త్రేత కాదు, ఇప్పుడు కలియుగంలో స్వయంగా భక్తులు అనుభవించిన ఆ చమత్కారాలు, ఆ మిరాకిల్స్ గురించి నేను ఒక పుస్తకం రాస్తున్నాను. సో ఎలా విగ్రహాలు ఎలా భక్తులతో ప్రతిస్పందిస్తున్నారు, దాని రుజువులతోని నేను దాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తున్నాను. దానిలో నేను 64 కథలు రాశాను అనమాట. సో నేను ఒక సింపుల్ కథ చెప్తాను, అలా చాలా ఉన్నాయి స్టోరీస్, మరొకసారి మీతో నేను మాట్లాడతాను. కానీ నిజమైన ఘటన, బృందావన్లో ఒక లేడీ ఉంది, ఆవిడకి చిన్న లడ్డు గోపాలు ఉన్నారు. ఆవిడకి లడ్డు గోపాలు అంటే చాలా ప్రేమ. జస్ట్ మనం పిల్లల్లాగానే డ్రెస్ చేస్తూ, స్నానం చేస్తూ, తినిపిస్తూ, ఇది అది, చలికాలంలో స్వెటర్ వేస్తూ చాలా ప్రేమగా. మెల్లమెల్లగా ఆవిడ వృద్ధాప్యతని చేరింది. ఇంకా ఆవిడ ఇంకా చెయ్యలేక కోడలికి అప్పచెప్పింది, డాటర్ ఇన్ లాకి, ఇంకా నువ్వు చేసుకో అని. కొన్నాళ్ళకి ఏంటంటే ఆవిడ ఎలాంటి డిజీజ్ కి గురి అయ్యిందంటే బెడ్ నుంచి కూడా ఆవిడ లేలేకపోతుంది. ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న టెంపుల్ రూమ్ లోనే ఈ కోడలన్నీ చేస్తూ ఉంటుంది. ఒకసారి ఏంటంటే అభిషేకం చేసినప్పుడు మనం పాలు, పెరుగు, హనీ అన్ని చేస్తాం కదా, చెయ్యి జారి లడ్డు గోపాలు కిందకి పడిపోయాయి. ఎవరు చూడలేదని ఆవిడ వెంటనే సర్దేసి పెట్టిస్తుంది. ఇక్కడ ఆ రిలేషన్షిప్ చూడండి, ఈవిడ పక్క గదిలో ఉంది, ఆవిడకి ఏదో ఫీలింగ్ అయ్యి ఆవిడ లడ్డు గోపాలు బాగానే ఉన్నారని అడుగుతుంది కోడలు. బాగానే ఉన్నారు అత్తగారు, అంతా బాగానే ఉందంటే మెల్లమెల్లగా రోజు రోజుకి ఆవిడ భోజనం కూడా మానేసింది. నాకు ఎందుకో బాధగా ఉంది, తను బాగానే ఉన్నారు అత్తగారని. మొత్తం మీద ఆల్మోస్ట్ 10 days ఇవిడ కంప్లీట్ గా భోజనం మానేసింది. ఇప్పుడు ఇవిడికి గిల్టీ ఫీల్ అయిపోయి, నిజమైన ఘటన, గిల్టీ ఫీల్ అయిపోయి నిజం చెప్పింది. అసలు మొన్న ఇలా అభిషేకం చేసినప్పటికీ చేయి జారింది, కిందకి పడిపోయారు గోపాలని. అందుకోసం నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. అయితే డాక్టర్కి చూపించావా? ఏంటి డాక్టర్కి చూపించాలి కదా, మళ్ళీ నీ కొడుకు పడిపోతే డాక్టర్ చూపించావా? ఇప్పుడు ఈ ముస్లాంకి ఏం చెప్పాలంటే, సరే చూపిస్తానంటే చూపించరు కదా, తీసుకురా డాక్టర్ని ఎలా తీసుకొస్తారని పోనీ వెళ్ళారు. వెళ్తే ఆ డాక్టర్ కూడా ఇలానే చూస్తున్నారు. మళ్ళీ బుద్ధుందా, నాకు ఇంతమంది పేషెంట్స్ ఉంటే ఇలాంటి ఏంటి హాస్యపదంగా ఉందని నాకు టైం వేస్ట్ చేస్తున్నారు, వెళ్ళిపోండి అని. ఏ డాక్టర్ దగ్గర వాళ్ళు ఎవరు రారు. మొత్తం మీద ఈవిడ తినడం మానేసింది, రోజు రోజుకి ఆరోగ్యం పాడవుతుంది. మొత్తం మీద బతమాలి ఒక డాక్టర్ని తీసుకొచ్చారు. రండి, మా మదర్ అసలు తినట్లేదు, ప్లీజ్ ఒక్క 2 నిమిషాలు వచ్చి బాగున్నారని చెప్పేసి వెళ్ళిపోండి. సరే అని అతను వచ్చి ఇప్పుడు ఈ ఓల్డ్ ఉమెన్ అలా పడుకొని ఉంటే లడ్డు గోపాల్ని చూసి బాగానే ఉన్నాడండి. ఆవిడ అడిగింది, మీరు డాక్టరేనండి అంటే, అలా అడుగుతున్నారంటే, అంటే డాక్టర్ అంటే ఏదో ఒకటి అలా వేసుకుంటారు కదా, ఇలా వేసుకుని ఇలా మీరేం చెయ్యలేదు, మీకు ఎలా తెలిసింది లడ్డు గోపాల్ బాగానే ఉన్నాడని? ఓహో అని ఇతను అనుకున్నాడు, ఈవిడేంటో అని తీసాడు. సెటోస్కోప్ తీసేసి ఇలా పెట్టి చూస్తున్నాడు. ఎప్పుడైతే ఇలా పెట్టాడు, తనకి ఏం శబ్దం వినిపించింది? లడ్డు గోపాల్ గుండె కొట్టే శబ్దం వినిపించింది. టక్ 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 హార్ట్ బీట్స్ అనమాట. తను అక్కడికి ఇంకా షివరింగ్ అయిపోయి పడిపోయాడు అనమాట. కళ్ళ నుంచి నీళ్ళనమాట. అసలు నిజంగానే లడ్డు గోపాల్ ఉన్నారు, మీ సేవని స్వీకరిస్తున్నారు, నన్ను క్షమించండి, అసలు నేనేదో ఇదేంటి అని అనుకున్నానని అతను మంచి భక్తుడిగా తయారైపోయాడు. ఈ రోజు ఇస్కాన్లో ఉన్నారు, రోజు 16 మాల జపం చేస్తున్నారు. ఆ ఒక ఇన్సిడెంట్ తన జీవితాన్ని మార్చేసింది అనమాట. అంటే ఎస్, కృష్ణ ఇస్ దేర్,
మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఇలాంటి 64 కథలు నేను రాశాను, నిజమైన ఘటనలు. మీరు ఆ టెంపుల్స్కి వెళ్ళొచ్చు, ఆ భక్తులతో మాట్లాడవచ్చు, అండ్ వాళ్ళు మీకు ఆ రుజువు ఇస్తారనమాట. సో త్వరలోనే అది రిలీజ్ అవుతుంది. సో ఎస్, నాస్తికులకి ఇది ఒక ఛాలెంజ్. అవును, రండి, అనుభవించండి. ఊరికే దేవుడు లేదు లేదు అని చూడడం, కూర్చొని చెప్పడం కాదు. కమ్ ఆన్, కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. మాల పట్టుకోండి, జపం చెయ్యండి, టెంపుల్ కి రండి. ఊరికే ఎక్కడో కూర్చొని ఛాలెంజ్ చేస్తే ఏమవ్వదు. ఈ ఒక మార్గాన్ని అనుసరించి ఫాలో చేసి ట్రై ఇట్. ఆ తర్వాత పని అవ్వకపోతే అప్పుడు చెప్పండి. టచ్ చేయకుండా, నేను స్వీట్ మూలో అంటే నోరులో వేసుకోకుండానే తీపిగా ఉండదు అంటే ఎలా చెయ్యండి, తీసుకోండి, తర్వాత ఇష్టం అవ్వకపోతే చెప్పండి. సో మాతాజీ, ఇప్పుడు జపమాల అన్నారు, మామూలుగా అది మెడలో ధరించకూడదా జపం చేసే మాలని? అంటే ఎవరిని చూసినా, మేము నిన్న ఆశ్రమం వచ్చిన దగ్గర నుంచి, ఇస్కాన్కి వచ్చిన దగ్గర నుంచి ఒక బ్యాగ్, మీలాగే బ్యాగ్ పెట్టి దాంట్లో మాల పెట్టడం అనేది చూసాము. ఎందుకని మాతాజీ అలా? యాక్చువల్ గా ఇక్కడ మేము తులసి ధరిస్తున్నాము, కాకపోతే చిన్న పూసులు ఇది. అండ్ ఏదైతే మేము జపం చేస్తున్నామో అది పెద్ద పూసులు. సో ఇక్కడ జపం చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ వేళ మేము వాడడం అనమాట, ఎందుకంటే ఈ వేళ మనం ఒక్కొక్కసారి ఎవరికో చూపిస్తూ ఉంటాము, ఎక్కడికో వేస్తూ ఉంటాము. సో ఈ మాలలో ఉండడం వల్ల జప బ్యాగ్ లో ఉండడం వల్ల ఏంటంటే పవిత్రంగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, ఇలా ఆ వేళ బయటికి తీసేసి ఇలా జపం చేస్తూ ఉంటాం అనమాట, హరే కృష్ణ మహామంత్రం అనమాట. సో ఆ తర్వాత ఏంటంటే మనకి ఈ బ్యాగ్ లేదనుకోండి, ఇక్కడక్కడ మాల పెట్టేసుకుంటాం. ఇది పవిత్రమైన మాల, కృష్ణనామాన్ని చేస్తున్నాం. మీ జపం అయిపోతే దీని ఇలా వేలాడొచ్చు అనమాట పూజ గదిలో అనమాట. అండ్ మెడలో ఎందుకు ఉంచుతామంటే, మెడలో ఉంచలేదనుకోండి ఊరికే ఎవరితో మాట్లాడేసి కాలక్షేపం చేసి సమయాన్ని వృధా చేసుకుంటాం. మెడలో ఉందనుకోండి అస్తమాను గుర్తొస్తుంది, సమయం నష్ట చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. ఏమీ సేవ లేకపోతే మాల చేసుకోండి, సేవ ఉంటే మాల దాన్ని పెట్టేసుకోండి, సేవ చేసుకోండి, సేవ లేకపోతే మాల చేసుకోండి. సో కంటిన్యూస్గా ఇది ఉండడం వల్ల ఏంటంటే మనకి గుర్తొస్తూ ఉంటుంది, జపం చేయాలి జపం చేయాలి జపం చేయాలి. అండ్ పవిత్రమైన తులసి మాల ఎప్పుడు మన మెడలో ఉంటుంది అనమాట. పోలీస్ ఉన్నారు, యూనిఫామ్ వేసుకుంటే వాళ్ళకి ఒక ఫీలింగ్, డాక్టర్స్ ఉన్నారు కోట్, అలా డివోటీస్ కి ఒక ఫీలింగ్. కృష్ణ ఉన్నారు, మాల ఉంది, అస్తమాను ఎస్ ఐఎమ్ ఏ డివోటీ, నా సమయాన్ని నేను వృధా చేసుకోకూడదు, కొంచెం సమయం దొరికితే కూడా చాంటింగ్ చేసుకోవాలి. మాతాజీ, తులసి మాల ఎవరైనా వేసుకోవచ్చా? కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి దాని గురించి పెద్దగా ఏం తెలీదు, కానీ ఎవరైనా ఇలా మీలాంటి మాతాజీస్ కనిపించినప్పుడు వాళ్ళ మెడలో చూసినప్పుడు నేను వేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటారు. ఏముందిలే అని చెప్పి దాని గురించి పెద్దగా తెలియక తీసి ఇవ్వటము, వేసుకోవడం ఇలాంటివి చూస్తుంటాం. అలా ఎవరైనా ధరించొచ్చా? ధరించిన తర్వాత ఏమైనా నియమాలు పాటించాలా? ఎలా ఉండాలి ఆ విధానం అంతా కూడా? తులసి మాలకి ధరించిన ఒకే ఒక నియమం ఏంటంటే మాంసాహారం తినకూడదు. కంప్లీట్ గా తినకూడదా? అంటే శరీరం పైన ఉన్నంత వరకు, ఎందుకంటే మన కంఠం మీద ఉంది. సో ఆ మాంసాహారం ఇక్కడ ఇలా మన కంఠం నుంచి వెళ్ళకూడదు తులసి మాల. ఆ తప్ప దానికి ఏం నియమం లేదనమాట. ఓన్లీ మనము సాత్వికమైన జీవితము, మాంసాహారం మానేయాలి, భగవంతుడు నామజపం చేసుకోవచ్చు. ఇది తులసి అంటే మనకి సాక్షి అనమాట. మనం ఏదైతే రోజంతా చేస్తున్నామో అది సాక్షి ఇస్తుంది అనమాట. సో ఇది పవిత్రమైన మాల ఇది పవిత్రంగా ఉంటుంది, కానీ భగవంతుడికి చాలా ప్రియంగా ఉంటుంది కనుక మనము మాంసాహారం ఒకటే మానేయాలి. మామూలుగా మనం ఇలా జీవితం బ్రతుకుతున్నాం, మనం అలానే ఉండొచ్చు, కాకపోతే మాంసాహారం మాత్రం కంప్లీట్ గా మానేయాలి. కానీ సాధారణంగా తులసి ధరించిన వాళ్ళు ఎలా ఉంటారంటే కృష్ణుని ప్రేమించేవారు, కృష్ణ భక్తులు. కృష్ణుని తులసి అంటే చాలా ప్రియం కనుక తులసిని ధరిస్తారు. అండ్ ఒక గుర్తింపు, ఎలా అయితే ప్రభుపాదుల వారు అనేవారు, కుక్కకి బెల్ట్ ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లరు, ఇతనికి ఒక ఎవరు ఉన్నారు, మాస్టర్ ఉన్నారు అని తన్ని స్ట్రీట్ డాగ్ ని తీసుకెళ్ళిపోరు. అలానే మేము కూడా కృష్ణ తాలూకా కుక్కలు, మాకు ఏదైనా అయినా కూడా యమరాజు శరీరం ముట్టుకోద్దు, ఇది కృష్ణ డివోటీ అంటే అప్పుడు మేము చేసిన తప్పులు ఏదైనా కృష్ణుడే శిక్షిస్తారు. ఎలా అయితే సివిల్ కోర్టు ఉంటుంది, క్రిమినల్ కోర్టు ఉంటుంది, క్రిమినల్ కేసెస్ సివిల్ కోర్టుకి వెళ్ళదు. అలానే కృష్ణ భక్తులు కూడా తప్పులు చేయొచ్చు కదా. అందరు నేర్చుకుంటున్నారు, సాధకులు ఏదో కొన్ని తప్పులు ఉంటాయి, కానీ శిక్షణ అనేది యమరాజు ఇవ్వదు, కృష్ణుడే శిక్షిస్తారు. సో ఇదంతా అదనమాట, ఒక గుర్తింపు, మే కృష్ణకి చెందిన వాళ్ళు అని. చేతికి కూడా ధరించొచ్చా మాతాజీ తులసి మాల? కంఠానికి ధరిస్తారు, కాకపోతే శాస్త్ర ప్రకారం కంఠం మీదే ఉండాలి. తులసి అనేది కంఠం మీద ఉంటే మంచిది. కాకపోతే ఈ మధ్యనే చాలా మంది చేతులకి తులసి తాలూకా ఇది కూడా వేసుకుంటారు. తులసి మన శరీరానికి
ఆనుకొని ఉండాలి, టచ్ చేసి ఉంటే చాలా మంచిది అన్నమాట. సో ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆడవారు ధరించినప్పుడు ప్రత్యేకించి ఆ 4 రోజుల సమయంలో తీయాల్సి ఉంటుందా మాతాజీ? తీయకూడదు. అది మన పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అన్నమాట. ఎప్పుడు తీయకూడదు, ఎందుకంటే మనకు తెలియదు ఏ సమయంలో మనకి ఏదైనా అయిపోవచ్చు. ఇన్ఫాక్ట్ కృష్ణ భక్తులు మేమంటే ఇది ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి, అది అలానే ఉంచేసి కొత్త కంటి తీసుకొని అది వేసిన తర్వాత ఈ పాతదే తీస్తాం. అంటే ఆ ఒక్క క్షణం కోసం కూడా తులసి లేకుండా ఉండాలని లేదు, ఎందుకంటే ఆ క్షణంలో మృత్యు వచ్చేస్తే ఇది మాత్రం ఒక పెద్ద పాస్పోర్ట్ వెళ్ళడానికి, ఇంకెక్కడ తీసుకుని వెళ్ళిపోరు వేరే గ్రహానికి. ఇది మేము కృష్ణుడికి చెందిన వాళ్ళు. మాతాజీ, మీరు ఇందాక చెప్పిన ఒక ఉదాహరణ ఉంది కదా, ఆ పెద్దావిడ లడ్డు గోపాలుడి విషయంలో, నాకు ఒకటి డౌట్ అడగాలనిపిస్తోంది. ఇది క్రాస్ క్వశ్చన్ అనుకోకపోతే, ఇప్పుడు మనం అంటే రక్త మాంసాలతో కూడి ఉన్న శరీరం, భగవంతుడి దివ్య దేహం అంటారు కదా, మరి భగవంతుడికి కూడా హృదయము ఇలా ఉంటుందంటారా? భగవంతుడు ఒక శరీరం సచ్చిదానంద విగ్రహ. ఆయనకి మనలాగా బ్లడ్, పస్సు, స్టూలు, యూరిన్ అలాంటి ఏమీ ఉండదు. కానీ ఒక్కొక్కసారి భగవంతుడికి మానవ రూపంలో రావడము, లేదంటే ఒక్కొక్కసారి ఆ ఒక ఫీలింగ్స్ మనకు ఆప్యాయత కోసం మనకి దగ్గర రావడానికి ఆయన అలాంటి మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్కసారి పిల్లలు నాన్నకి ముద్దు పెడతారంటే ఎలా పెట్టగలుగుతారు? పిల్లలు చిన్నవాళ్ళు, నాన్న ఎత్తుగా ఉన్నారు, అప్పుడు నాన్న ఏం చేస్తారంటే వంగతో ఇప్పుడు ముద్దు పెట్టగలుగుతారు. అలానే కృష్ణుడు కూడా ఆయన పరతత్వం, ఆయన్ని మనం ఏం చెందలేము. కానీ ఒక్కొక్కసారి మన దగ్గర సేవని తీసుకోవడానికి ఆయన వంగుతారు. ఆ ఒక రూపంలో వచ్చి గుండ, హ్యాండ్, లెగ్స్ అన్ని ఆ ఒక ఇమోషన్స్ స్వీకరిస్తారు. అప్పుడు కదా మనం చూస్తాము, శిశుపాల్ని చంపినప్పటికీ ఆ రక్తం వచ్చేస్తే ద్రౌపది వెళ్ళి సారీతో కట్టడం, అసలు భగవంతుడికి ఏమొస్తుంది, బ్లడ్ రావడం, అలాంటివి అన్ని చూపిస్తారు. సో దాట్ మనం ఆయనతోనే ఒక లవ్ రెసిప్రొకేషన్ చేసుకోవచ్చు. మనలాగా ఉంటేనే కదా మనం మాట్లాడవచ్చు, ప్రేమించవచ్చు, కవగలించవచ్చు. సో మన కోసం ఆయన ఒక అనుభూతిని కలిగించడానికి, ఆ రిలేషన్షిప్ కోసము ఆయన అలా వస్తారు తప్ప ఆయనకి అదంతా ఏమీ అవసరము లేదు. చాలా సంతోషం మాతాజీ, ఎన్నో మంచి మంచి విషయాలు మాతో మీరు పంచుకున్నారు. నిజంగా కృష్ణుడు అంటేనే ఒక మాయ. ఆయనకు సంబంధించిన విషయాలు ఎంతసేపు మాట్లాడుకున్నా ఇలా సాగిపోతూనే ఉంటుంది, కానీ మనకు సమయం ఎక్కువైపోతుంది. మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని మంచి విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను కృష్ణ. ఇప్పటి వరకు ఈ మంచి విషయాలన్నీ మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ.